రాష్ట్రంలో పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు తమ ప్రతాపాన్ని రైతులపై చూపిస్తోంది. ధాన్యం కొనాలంటూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతోంది. కొనుగోలు చేయడం చేతకాని అసమర్థ సర్కారు నిలదీసినందుకు ఖమ్మం జిల్లాలో 3 రైతులపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినందుకు 3 రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సరిపడా లారీలు రావడం లేదంటూ పలువురు రైతులు ఈ నెల 22న చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. లారీలు ఏర్పాటు చేయాలని, మొక్కజొన్న తరలించాలని డిమాండ్ చేశారు. నెల రోజులైనా మక్కలు కొనడం లేదని సర్కార్ తీరును నిలదీశారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పొనుగోటి రత్నాకర్, సీతయ్య, ఆకుల చంద్రయ్య అనే రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైతులు పండించిన పంటను కొనాల్సిన సర్కార్ అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయనందుకు నిలదీస్తే ఉల్టాగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా పనిచేస్తే రైతులకు ఈ గోస తప్పేది కదా అంటున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, ధాన్యం కొనకపోగా ధాన్యం కొనాలని డిమాండ్ చేసినందుకు రైతులపై కేసులు వేస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలుకు కూడా డెడ్ లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఖమ్మం జిల్లాలో గత 2-2.5 నెలలుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులకు కాళ్లు పట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా అనేకం కంటితడి పట్టించినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, అనేక సందర్భంలో రైతులు కడుపు మండి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాదాపు 20-30 చోట్ల ధర్నాలు, రాస్తారోకోలతో పాటు అధికారులను కూడా నిర్బంధించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించినటువంటి చింతకాని మండలంలో మొన్న 22వ తేదీన రైతులు కడుపు మండి చింతకాని సొసైటీ కొనుగోలు కేంద్రానికి తాళం వేశారు. బయట గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. నెల రోజులు అయిపోయింది. మొక్కజొన్నకు కాంటాలు వేసి ఆ మొక్కజొన్నను తరలించాలి. ఒక పక్క వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, ఒక పక్క అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మరోపక్క అకాల వర్షాలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నెల దాటినప్పటికీ కూడా ఎందుకు లారీలు ఏర్పాటు చేయడం లేదంటూ వాళ్ళు ధర్మాగ్రహం మాత్రమే వ్యక్తం చేశారు. అనేక మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కానీ ఆ మరుసటి రోజు తర్వాతను పుట్టుచప్పుడు కాకుండా వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. కనీసం ఏం కేసు పెట్టారనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పొంతలేని సమాధానం చెప్తున్నారు పోలీసులు. కేవలం లారీలు ఏర్పాటు చేయండి అని అడిగినటువంటి పాపానికి అధికారుల విధులకు ఆటంకం కలిగించేటటువంటి సొసైటీ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రైతుల మీద కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. 3 రైతులు, పొనుగోటి రత్నాకర్, సీతయ్య, ఆకుల చంద్రయ్య అనేటువంటి 3 రైతుల మీద కేసులు నమోదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించేటటువంటిది నెపం మోపి 3 రైతుల మీద కేసులు పెట్టారు. కానీ దాదాపు 2 నెలలుగా అనేక సందర్భాల్లో ధర్నాలు అవుతున్నాయి, రాస్తారోకోలు అవుతున్నాయి. రైతులు కడుపు మండి గ్రామాలలో దిగ్బంధించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. డిఎస్ఓను బంధించినటువంటి ఘటన కూడా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనపరెడ్డిపల్లి మండలంలో జరిగింది. అట్లా చూస్తే కనుక ఖమ్మం జిల్లాలోనే అనేక సందర్భాలలో అధికారులు నిర్బంధించారు. అధికారులకు తమ గోడు వెలుబుచ్చుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తే రోడ్డు ఎక్కాల్సిన అవసరం తమకు లేదని రైతు సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. విపక్షాలు కూడా గత 2 నెలలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ రైతుల మీద కేసు పెట్టడం పట్ల మాత్రం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రైతులు కేవలం కొనుగోలు చేయండి, పంట కొనుగోలు చేయండి అని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు తప్ప ఎలాంటి విధ్వంసాలకు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు వాళ్ళు పాల్పడలేదు. కేవలం ఒక నిరసన కార్యక్రమం తెలియజేశారు. గేటుకు తాళం వేసి ఈ తక్షణం లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా హామీ ఇచ్చారు, లారీలు ఏర్పాటు చేస్తాము, తొందరలోనే ఆ మొక్కజొన్న మొత్తం లిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పరస్పరం హామీతోనే రైతులు వెంటనే గేట్ తాళం తీశారు. అది జరిగిపోయినటువంటి ఘటన. కానీ కేసులు పెట్టడం, రైతులను వేధించడమే అంటున్నారు విపక్షాలకు సంబంధించిన నాయకులు. రైతులు కేవలం తమ పంట కొనుగోలు చేయమని అడగటం తప్ప అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది. ఎందుకంటే గత 2-2.5 నెలలుగా మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు కాస్తున్నారు. అతి కష్టం మీద కొనుగోలు చేసినప్పటికీ వాటిని తీసుకెళ్లి దింపడానికి గోదాముల దగ్గర సరైన ఏర్పాటు లేకపోవడంతో అక్కడ పడిగాపులు కాస్తున్నారు. దింపి ఇంటికి రావడం అనేది దాదాపు ఇప్పుడు 2 నెలలుగా నడుస్తున్నట్టు సంఘటన. కొన్ని సొసైటీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, గోదాముల దగ్గర కావచ్చు, మార్కెట్ యార్డ్లలో 20 రోజులుగా దిగుమతి కానటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ ట్రాక్టర్లు, లారీలు పడిగాపులు కాసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి రైతులు ప్రభుత్వాన్ని
కోరుతున్నారు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలని. ఇటు పక్క మొక్కజొన్న ఒక కష్టం ఉంటే రైతుల ధాన్యం పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉంది. ఇంత దారుణమైనటువంటి నేపథ్యం ఉంది. కొనుగోలు సక్రమంగా జరగడం లేదు, బస్తాలు లేవు, బస్తాలు ఉన్న చోట తరలింపు లేదు, తరలింపు ఉన్న చోట దిగుమతి లేదు. ఈ రకమైనటువంటి సమస్యలన్నీ ప్రభుత్వం ముందేసుకొని రైతుల మీద కేసులు పెట్టడం, న్యాయపడినటువంటి వారి మీద కేసులు పెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది, వివాదంగా మారింది. తక్షణమే ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 3 రైతుల మీద కేసులు బనాయించారు. కనీసం ఏం కేసులు పెట్టారనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పోలీసులు పొందలేని సమాధానం చెప్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.